బతుకమ్మ పండుగ వచ్చేసింది. ఆడబిడ్డల ఆనందాలను మోసుకొచ్చింది. బతుకమ్మ అంటే బడుగు జీవుల పండుగ. ఎన్నో కుటుంబాలు బతుకమ్మ పండుగ ద్వారా జీవనోపాధి పొందుతాయి. అందులో బంతి రైతు ఒకరు. బతుకమ్మను పేర్చేందుకు బంతి పూలను వాడుతారు. ఈ పూలు బతుకమ్మకు ప్రత్యేక అందాన్ని తెస్తాయి. అలా అవి కొంతమంది రైతులకు బతుకుదారి చూపుతున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన కొందరు రైతులు సుమారు 20 ఎకరాల వరకు బంతిని సాగు చేస్తున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే తోవలో ఈ బంతిపూల తోటలు చూపర్లను కట్టి పడేస్తున్నాయి. పొలమంతా బతుకమ్మ పేర్చినట్టు పండుగ కళ ఉట్టిపడుతోంది. దీంతో చాలామంది వాహనాలు ఆపి మరీ ఫోటోలు దిగి మురిసిపోతున్నారు. అందరూ వరి మక్కా వేస్తే లాభమే ఉందని వినూత్నంగా ఆలోచించిన కొంతమంది రైతులు ఈ బంతి సాగు చేపట్టారు. విత్తనాలకు ఎకరానికి రూపాయలు 20,000 వరకు ఖర్చు వస్తుండగా సుమారు రూపాయలు 1,00,000కు పైన ఆదాయం వస్తున్నది. నా పేరు యశ్వంత్ రెడ్డి. నేను 2002లో బీటెక్ పాస్ అయ్యాను. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి జాబ్ సర్చింగ్ చేశాను. జాబ్ కూడా చేశాను, కానీ అంత సాటిస్ఫై అనిపించలేదు. ఆ తర్వాత స్వగృహానికి తిమ్మాపూర్కి వచ్చేసాను. ఆ తర్వాత ఇక్కడ నర్సరీ పెట్టాలనే ఆలోచనతో నర్సరీ పెట్టాము. కూరగాయ మొక్కలు పెంచుతున్నాము. అలాగే మాకు ఉన్న పొలంలో ఎవ్రీ ఇయర్ మేము బంతి పెడతాము. హోల్సేల్ కాకుండా రీటైల్గానే మా దగ్గరనే ఇక్కడనే అమ్మేస్తాము. ఎవ్రీ ఇయర్ ఒక 1 ఎకర్ అట్లా పెడతాము. ఇప్పుడు కరోనా కాబట్టి సేల్ అవుతుందో లేదో అని ముందు జాగ్రత్త కొద్ది ఒక 20 గుంటలు పెట్టాము. 20 గుంటలకు 6,000 మొక్కలు పట్టినాయి. 6,000 మొక్కలకు ఖర్చు వచ్చి 10,000 రూపీస్ ఖర్చు అవుతుంది. ఆ తర్వాత మేము అంతగానో మేము ఖర్చు ఓన్లీ మొక్కల కాస్టే ఎక్కువ ఉంటుంది. మొక్కల కాస్టే 2.5 అట్లా పడుతుంది, అంతే తప్ప ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. బంతి పంటకు పెద్దగా ఎలాంటి చీడపీడలు సోకవు. దీంతో రైతుకు నష్టం వచ్చే అవకాశం తక్కువ. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించిన డ్రిప్ సిస్టంలో బంతి సాగు చేస్తున్నారు. ఈ హార్టికల్చర్ ద్వారా డ్రిప్ సబ్సిడీలో వచ్చింది. మొత్తం డ్రిప్ 2.5 ఎకర్స్కి మొత్తం డ్రిప్పే. దాంతోపాటు ఈ డ్రిప్ చేయడం ఎట్లా అంటే ఇక తెలంగాణ ప్రభుత్వం నుండి వచ్చింది అన్నట్టు. ఈ డ్రిప్ ద్వారా మనకు టైం సేవ్ అవుతుంది. వాటర్ ఎక్కువ వేస్ట్ కాకుండా మంచిగా పని ఒక్కలైనా చూసుకోవచ్చు. వేరే వర్కర్లతో లేకుండా మనమే గెట్ వాళ్ళ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో నాకు టైం ఖర్చు వస్తుంది, ఖర్చు కూడా కొంచెం తక్కువ అవుతుంది అన్నట్టు. కూలీల ఖర్చు, శ్రమ తక్కువగా ఉంటుంది. రైతులు తాము పండించిన పంటను మార్కెట్కు తరలించడంతో పాటు పండుగ సమయంలో రాజీవ్ రహదారిపై రైతులే పూలను అమ్ముతున్నారు. ఎకరంలో సాగు చేస్తే పెట్టుబడి పోను రూపాయలు 1.5 లక్షల నుంచి రూపాయలు 2 లక్షల దాకా ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. గత 3 సంవత్సరాలు మాకు సాంప్రదాయ పంటల కంటే దీనిలో అధిక లాభాలు గడించడం జరిగింది. దాదాపు ఎకరానా ఇది బంతిపూలు ఒక 50,000 పెట్టుబడి అవడం జరుగుతుంది. వాతావరణం అనుకూలంగా ఉంటే 2 లక్షల రూపాయలు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది కిలో 100 రూపాయలకు అమ్మామని, కరోనా వల్ల ఇప్పుడు ధర కాస్త తగ్గినా సద్దుల దీపావళికి డిమాండ్ వస్తుందని అంటున్నారు. బంతి సాగు వల్ల లాభాలే గాని నష్టం ఉండదని వారు పేర్కొంటున్నారు.